అయితే మీరే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు, బ్లీడ్ విత్ ప్రైడ్ అని. Yes. వావ్, నిజంగా టైటిలే చాలా ఎలా అంటే ఒక గూస్ బంప్స్ వచ్చేలా అనిపిస్తుంది అనమాట. యాజ్ ఏ ఉమెన్గా నాకు అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు, బట్ ఈ టైటిల్లోనే ఒక మోటివ్ కనిపిస్తుంది నాకు. సో అది చాలా బాగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఇది స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది, దీని మోటివ్ ఏంటి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఈ ఆర్గనైజేషన్ ఎలాంటి వర్క్స్ చేస్తుంది? సో ఈ ఆర్గనైజేషన్ నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు స్టార్ట్ చేశానండి. ఇది థర్డ్ ఇయర్ ఆఫ్ ద కాలేజ్లో చేశాను. ఇప్పటికీ ఇట్స్ బీన్ అబౌట్ ఐ థింక్ 5-6 years సిన్స్ we started this. And first 2 years of the organization we were doing on ground work. ఎక్కువ విలేజెస్లోకి వెళ్ళి క్యాంపెయిన్స్ చేయడం అనేది చేసాం మేము. ఆ టైంలో వీ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటన్నది మాకు అర్థమైంది. సో ఒకటి ఇండియాలోనేనా? లేదండి, ఇది నేపాల్లో. ఓకే. సో జనాలకు ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ఫస్ట్ వాళ్ళకి అసలు బేసిక్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఐడియల్గా మనం సిటీలో ఉన్న కండిషన్ని విలేజ్లో ఉన్న కండిషన్కి అప్లై చేస్తే ఇది వర్కౌట్ కాదు వాళ్ళకి. సో మనం ఇక్కడ కూర్చొని మనం చాలా సింపుల్గా చెప్తాం, ఒక శానిటరీ ప్యాడ్ ప్యాకెట్ 50 రూపాయలు ఉంటుంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు అని. బట్ వాళ్ళకి అది దట్ ఈస్ అ ఫైనాన్షియల్ బ్యారియర్. వాళ్ళు అంత ఖర్చు పెట్టారు, దీనికోసం అఫోర్డ్ చేయరు. సో దే హ్యావ్ అదర్ సోషల్ కన్స్ట్రెయింట్స్, వాళ్ళకున్న మెడికల్ కన్స్ట్రెయింట్స్ కానివ్వండి, ఫ్యామిలీ కన్స్ట్రెయింట్స్ కానివ్వండి, అమ్మాయిల కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే పెట్టరు. సో ఇట్లాంటప్పుడు నాట్ సెయింగ్ దట్ క్లాత్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్, బట్ వాళ్ళకు మోస్ట్ యాక్సెసిబుల్ సొల్యూషన్. సో క్లాత్ వాడుకోవడంలో శుభ్రతగా ఎలా వాడుకోవాలి, హైజీన్ అనేది ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకున్న రిసోర్సెస్లో ఎలా బెస్ట్గా దీన్ని మెయింటైన్ చేయొచ్చు అన్న దాని మీద వాళ్ళతో మాట్లాడడం చేశాం. సో ఈ ఎక్స్పీరియన్స్ని తీసుకొని వచ్చి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత we built into a larger structure. సో జనాలతో ఎలా కమ్యూనికేట్ చేయాలి సింప్లిఫైడ్గా. ఇండియాలోకి వచ్చేసరికి we did not have the problem of Nepal. సో అక్కడ ట్రైన్ చేయడానికి చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు మేము స్టార్ట్ చేసినప్పుడు. ఆఫ్ కోర్స్ నౌ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్. బట్ ఇక్కడికి వచ్చేసాక మనకు వచ్చిన ప్రాబ్లం, ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి, వీళ్ళకి బెస్ట్గా వర్క్ చేసే టెంప్లెట్స్ అవసరం ఉండింది. సో వీ స్టార్టెడ్ సాల్వింగ్ ఎక్స్క్లూజివ్లీ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఆన్ గ్రౌండ్ అండ్ టాకింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్, వీ ఫెల్ట్ ఇలా వర్క్ చేసే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకొని వీళ్ళకి టెంప్లెట్స్ బిల్డ్ చేసి ఇవ్వడము వాళ్ళ రిక్వైర్మెంట్కి తగినట్టుగా వాజ్ ఆర్ మోటో. అంటే వాళ్ళ టెంప్లెట్స్ని అర్థం చేసుకోగలరా అండి? అంటే మీరు 6 to 10th ఆఫ్ ఏజ్లో అంటే క్లాస్లో ఇస్తున్నాను అని చెప్పి అన్నారు కదా, దే కుడ్ అండర్స్టాండ్. సో అపార్ట్ ఫ్రమ్ మెన్స్ట్రువల్ హైజీన్ దేర్ ఆర్ సెవరల్ అదర్ క్యాంపెయిన్స్ వీ హ్యావ్ బిల్డ్ టెంప్లెట్స్ ఫర్. అయితే ఇక్కడ 6 to 10 అనేది వి ఫస్ట్ ఆస్క్ ద ఆర్గనైజేషన్, మీరు ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు. కొన్ని ఆర్గనైజేషన్స్ నార్మల్గా స్లమ్లో ఉన్న ఉమెన్తో మాట్లాడతారు. ఇక్కడ మెన్స్ట్రువల్ హైజీన్తో పాటు అదర్ డిసీజెస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీస్ కానివ్వండి, కాంట్రాసెప్షన్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రాకపోవడం కానివ్వండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు చెప్పిన టార్గెట్ పాపులేషన్కి తగినట్టుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని దానికోసం మేము మాడ్యూల్ కస్టమైజ్ చేసి ఇస్తాం.